హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు చాలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ప్రెజెంట్ అందరికీ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా అయిపోతుంది. అది స్ట్రెస్ వల్ల కానివ్వండి, లేదంటే కేర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం అలాంటివి. వీటి గురించి నేను ఫుల్గా క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నేను నా హెయిర్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను, అంటే ఎలా ఉంది, తర్వాత గ్రోత్ ఎలా ఉండేది అని. ఫస్ట్ మనం మెయిన్గా యూజ్ చేయాల్సింది కోంబ్ అనేది. కొంచెం పెద్దవి ఉంటాయి కదా పళ్ళు అనేవి, దువ్వనవి, అవి యూజ్ చేయాలి. అలాంటివి యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం మెయిన్ చెక్కు తీసుకున్నప్పుడే మన హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఊడకుండానే మనకి చిక్కు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ తర్వాత నేను చూపించేది మీరా షాంపూ. అంటే యాక్చువల్గా నేను క్లినిక్ ప్లస్ వాడేదాన్ని చిన్నప్పటి నుండి కూడా, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ క్లినిక్ ప్లస్ షాంపూలు అనేవి రావట్లేదు. అంటే ఇప్పుడు వస్తున్నాయి కానీ మళ్ళీ అందులోనే ఎగ్ వైట్ ఉంటుంది అని అలా సంథింగ్ ఇప్పుడు కొత్తవి వచ్చేసాయి. కానీ నేను యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి పారాషూట్ ఆయిల్ డబ్బా ఉంది కదా, ఆ బ్లూ కలర్లో ఉండేదన్నమాట షాంపూ. అప్పట్లో నేను అది వాడేదాన్ని ఒక 10 years బ్యాక్ అనమాట. అంటే చిన్నప్పటి నుండి స్టార్టింగ్ నుండి అదే వాడేదాన్ని. చాలా బాగా పనిచేసేది. అంటే చాలా స్మూత్గా సిల్కీగా ఉండేది నా హెయిర్ ఫస్ట్ నుండి కూడా. కానీ ఈ మధ్య ఏంటంటే అవి దొరకట్లేదని నేను మధ్యలో కొన్ని మార్చేశాను. అంటే డవ్ వాడాను కొన్ని రోజులు ఇప్పుడు చెప్పాను కదా, అవే క్లినిక్ ప్లస్లోనే ఇంకో వేరే టైప్స్ వచ్చాయి కదా, అవి కూడా వాడాను. నాకు అంత బాగా సెట్ అవ్వలేదు. అప్పుడు నేను ఇంకా మళ్ళీ మీరాకి షిఫ్ట్ అయిపోయాను అనమాట. మీరా వాడుతున్నాను. మీరా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత నేను హెయిర్ కట్ 1 year బ్యాక్ హెయిర్ కట్ చేశాను. అంటే నేను ఏంటంటే ప్రెగ్నెన్సీలోని తర్వాత ఆఫ్టర్ డెలివరీ కూడా హెయిర్ అనేది చాలా బాగా ఎదిగింది. అంటే పొడవైతే పెరిగింది కానీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది అనమాట. అంటే ఊడిపోతుంది జుట్టు అనేది. అందుకని నేను ఏంటంటే ఎప్పుడు కూడా పారాషూట్ వాడేదాన్ని చిన్నప్పటి నుండి. పెద్దగా కేర్ ఏం తీసుకునేదాన్ని కాదు. హెయిర్ కేర్ అనేది జస్ట్ ఆయిల్ అప్లై చేయడం, వీక్కి ఒకసారి మహా అయితే ఆయిల్ అప్లై చేయడం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆయిల్ రాసుకుని మళ్ళీ మనం బయటికి వెళ్ళాం కదా, మళ్ళీ వెంటనే హెడ్ బాత్ చేసేయడం. ఇంక ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువైంది. కానీ ఈ పారాషూట్ ఆయిల్కి చాలా బాగా గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే పొడవుగా పెరుగుతుంది, కానీ హెయిర్ అనేది లాస్ అయిపోతుంది, అంటే ఊడిపోతుంది అనమాట. నాకు ఇలా కాదు, అసలు ఎందుకు ఊడిపోతుందా అని లైట్ తీసుకున్నానులే. మళ్ళీ అప్పుడు అనిపించింది అనమాట, ఈలోపు హెయిర్ బాగా ఊడిపోతుంది కదా, ఒకసారి హెయిర్ కట్ చేపిద్దాం, అసలు చూద్దాం ఏంటి ప్రాబ్లం అనేదని హెయిర్ కట్ చేయించాను. మళ్ళీ హెయిర్ కట్ చేయించినప్పటి నుండి మళ్ళీ ఓకేలే, పల్చగా ఉన్నా పర్లేదు కానీ హెయిర్ కూడా మళ్ళీ చిన్నగా అయిపోయింది. అసలు ఇప్పుడు ఎదుగుతుందా లేదా, అంటే ఇప్పుడు వరకు అయితే బాగానే ఎదిగింది, ఇప్పుడు మళ్ళీ ఎదుగుతుందో లేదో కట్ చేయించానని కొంచెం బెంగ పెట్టేసుకుని అప్పుడు నేను మళ్ళీ మన యూట్యూబ్లో అవి ఇవి చూస్తూ ఉంటే ఈ రోజ్మెరీ ఆయిల్ గురించి చూశాను. అది కూడా మమా ఎర్త్ బ్రాండ్ చాలా బాగుంటుంది. నేను మా పాపకి సోప్స్, క్రీమ్స్ అన్నీ అవి యూజ్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మీకు. ఇదేంటంటే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతారు ఈ ఆయిల్లో. అంటే మమా ఎర్త్ బ్రాండ్ అంతా కూడా న్యాచురల్వే ఉంటాయి ఆల్మోస్ట్. ఇది మనకి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అంటే నార్మల్గా పోల్చుకుంటే, అంటే నేను చూపించాను కదా ఇందాక షాంపూలు, నేను 2 rupees షాంపూస్, 1 rupee షాంపూ అవే యూజ్ చేస్తాను. హెయిర్కి పెద్దగా కేర్ తీసుకోను, ఎదుగుతుందిలే అన్నట్టు వదిలేసేదాన్ని. కానీ ఈ మధ్య ఊడిపోవడం బాగా ఎక్కువైపోయాక అలా అనిపిస్తుంది. ఇది మాత్రం హెయిర్ గ్రోత్, రీగ్రోత్ కూడా ఉంటుంది. అంటే మనకి ఎక్కడైతే కొంచెం పలచబడిపోయిందో హెయిర్ అనేది, అక్కడ ఇంకా న్యూ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను నిజంగానే ఈ బాటిల్ కూడా ఇంకా అవ్వలేదు, నాకు 1 bottle కూడా అవ్వలేదు. నేను ఆల్రెడీ రీగ్రోత్ అనేది చూస్తున్నాను, చాలా బాగుంది. అంటే చిన్ని బేబీ హెయిర్ అనేది గమనించాను నేను. నాకు ఎక్కడైతే అసలు కనపడలేదు హెయిర్ ఇప్పుడు వరకు, అలాంటి ప్లేసెస్లో కూడా హెయిర్ వచ్చింది. ఇది ఇలాగ కోంబ్లా ఇస్తాడనమాట మనకి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే బాగా పలుచగా ఉందో అదంతా కూడా అలా అప్లై చేసుకోవచ్చు అనమాట. రూట్స్కి మొత్తం ఇదంతా కూడా అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇది హెయిర్ జెల్ అనమాట, జెల్ కాదు, సీరం. ఈ సీరం ఎందుకు యూజ్ చేస్తానంటే, నేను ఇప్పుడు మనం హెడ్ బాత్ చేశాక చిక్కు తీసుకుంటాం కదా, అలాంటప్పుడు మనకి ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి మనకి సీరమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్మూత్గా చిక్కు అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి విట్రస్ అనే బ్రాండ్. కానీ ఇది నేను జస్ట్ ఈ బాటిల్ ఒకటే యూజ్ చేస్తున్నాను. కానీ అంతకుముందు లివాన్ యూజ్ చేసేదాన్ని. అంటే లివాన్ కూడా ఒక 10 years నుండి నేను లివాన్ యూజ్ చేస్తున్నాను.
అది నాకు అప్పుడు మొన్న దొరకలేదనమాట. ఆన్లైన్లో నేను వెతికితే నాకు దొరకలేదు. అందుకని ఇది ఒకసారి చెక్ చేద్దామని. కానీ ఈ విట్రస్ ఉంది కదా, అది కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది, కొంచెం థిక్ ఫామ్లో ఉంటుంది. కానీ ఈ లివాన్ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని దాన్ని హెయిర్ మొత్తం ఇలా అప్లై చేసుకుని చిక్కు తీసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా చిక్కు వచ్చేస్తుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది. హెయిర్ అనేది చాలా స్మూత్గా అవుతుంది. ఈ సీరమ్స్ అయితే మాత్రం ఇందులో లివాన్ అనేది ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ నుండి నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే అది యూజ్ చేసినా చేయకపోయినా కూడా నా హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది ఫస్ట్ నుండి కూడా. ఆ తర్వాత ఇది నేను చెప్పాను కదా, హెయిర్ కట్ చేయించాను 1 ఇయర్ బ్యాక్ అని. అప్పటి నుండి కొంచెం హెయిర్ కేర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. ఇవి నేను పర్పుల్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది సీకాకాయ పౌడర్. ఇవన్నీ కూడా నేను హెయిర్ ప్యాక్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను యూజ్ చేసి నాకు చాలా బాగా వర్క్ అయ్యి నేను మళ్ళీ మా సిస్టర్ వాళ్ళ పాపకు కూడా యూజ్ చేయమన్నాను, తనకి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువైందని. ఇక్కడ చూడండి బ్రింగ్రాజ్ పౌడర్. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోలేము కదా ఇంట్లో. దానివల్ల ఏంటంటే మనం బద్ధకంగా కూడా ఉంటుందన్నమాట. అవన్నీ తయారు చేసుకుని ఏం రాసుకుంటాంలని. అందుకని ఇలా పౌడర్స్లో తీసుకోండి. జస్ట్ నాకు ఈ 5 పౌడర్స్ కలిపి 170 ఏమో పడింది అంతే. ఇది మందార పొడి. ఇందులో 5 రకాలు ఉంటాయన్నమాట. ఇవి 5 కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుని మీరు మిక్స్ చేసుకోవాలి. అంటే పెరుగు కానీ అలోవెరా జెల్ మీకు ఏది పడితే అది దానిలో మిక్స్ చేసుకుని మీ హెయిర్ అంతా అప్లై చేసుకుని ఒక 40 మినిట్స్ ఉంచుకుని హెడ్ బాత్ చేసేయచ్చు. అది కూడా మైల్డ్ షాంపూతో. ఇవన్నమాట నేను యూజ్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఇవి. మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది. అండ్ మీకు 2 చెప్తాను. ఒకటి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడం, ఇంకొకటి వచ్చేసరికి రీగ్రోత్ అవ్వడం. ఇవి 2 రకాలన్నమాట. అసలు ఫస్ట్ మీరు ఏమవ్వాలనుకుంటున్నారంటే, మీకు హెయిర్ రీగ్రోత్ అంటే గ్రోత్ ఉండాలనుకుంటున్నారా, లేదంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలనుకుంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు దేనికి ఏం యూజ్ చేయాలనేది. ఈ మమాఎర్త్ ఆయిల్ అయితే మాత్రం రీగ్రోత్కి చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. నేను పర్టికులర్గా ఇంక ఈసారి ఫిక్స్ అయిపోయాను అనమాట, ఇంకా ఇదే ఆయిల్ యూజ్ చేయాలని. కానీ పారాషూట్ మాత్రం నేను చిన్నప్పటి నుండి వాడుతున్నాను. అందుకని అది కూడా మధ్య మధ్యలో రాసుకుంటూ ఉంటాను. అలాగే ఆఫ్టర్ కట్ చేయించిన తర్వాత కూడా నాకు చాలా బాగుంది గ్రోత్ అనేది. అండ్ హెయిర్ ఫాల్ కూడా ప్రెజెంట్ కంట్రోల్ అయిపోయింది. హెయిర్ కూడా నేను ఎంత పెరిగింది అనేది కూడా ఇక్కడ నేను ఇమేజెస్ యాడ్ చేస్తాను. 2 పక్కనే యాడ్ చేసి ఒకసారి చెక్ చేయండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.